పరిశుద్ధుడైన యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ఉదయకాల శుభములు తెలియచేస్తున్నారు. సర్వకృపానిధికి దేవుని కృపావర్షం మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. దేవుని వాక్యంలో నుండి దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథాన్ని గురించి మనం గత కాలంలో కొన్ని విషయాలు ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 7 పాత్రల సంభవాలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిశ్శబ్దంగా ఉండాలి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మనము 7 పాత్రలను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 7 పాత్రలు ఏమిటి అనగా, చూడండి 16వ అధ్యాయం మొదటి వచనం, మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడి అని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. విన్నారు కదా? దేవుని కోపముతో నిండిన 7 పాత్రలు దేవుడు భూమి మీద తీర్పు తీర్చడానికి ప్రారంభించి క్రియలరా నెరవేర్చినటువంటి తీర్పులు ఇవి ఎక్కడ ప్రారంభమైనాయి? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి ప్రారంభమైనవి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 7 ముద్రలు కలిగిన గ్రంథాన్ని ఆయన తీసుకొని 7 ముద్రలను విప్పినప్పుడు ప్రారంభమైన దేవుని ఉగ్రత 7 బూరలతో కొనసాగింది. కడమ 7 తెగుళ్లతో నింపబడిన 7 పాత్రలతో అది సమాప్తము కాబోతుంది. మనం ధ్యానించాం ఈ 7 పాత్రలను గురించి. కొంత 6 పాత్రలు మనం సవివరంగా ధ్యానం చేస్తాం. మీకు గుర్తుంది కదూ? మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్ర భూమి మీద కుమ్మరించెను అని చదివాం 2వ వచనంలో. అప్పుడు భూమి మీద ఉన్న మనుషులకు బాధాకరమైన చెడ్డ పుండ్లు వచ్చాయి అనుకున్నాం కదండి. ఇక 3వ వచనంలో 2వ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరించారు అని చదివాం. అలా కుమ్మరించినప్పుడు నీళ్ళంతా, సముద్రపు నీరంతా లేదా సముద్రం అంతా కూడా తీనుగ రక్తం వలె అయిపోయి అందులో ఉన్న, అనగా సముద్రంలో ఉన్న జంతువులు, ప్రాణులు అన్నీ చచ్చిపోయినాయి. ఇక 4వ వచనం, 3వ దూత తన పాత్రను నదులలోను జలధారల మీదను కుమ్మరింపగా ఆ జీవధారలు ఏమైపోయినాయి? రక్తమైపోయినాయి. అప్పుడు తాగడానికి నీరు లేక జనులు ఆ రక్తాన్నే తాగారు అని మనం చదివాం. ప్రియులారా, ఇక 4వ దూత 8వ వచనం, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించినప్పుడు సూర్యుడు అతి వేడిగా తయారయ్యాడు. మనుషులు సహింపలేనంత గొప్ప వేడి. మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయారు అని 9వ వచనంలో మనం చదువుతాం. గమనిస్తున్నారు కదా? ఇక 10వ వచనం,
5వ దూత తన పాత్రను క్రూర మృగము యొక్క సింహాసనం మీద దాని రాజ్యం మీద కుమ్మరించినప్పుడు మనుషులకు కలిగిన అధికారాలు నాశనమైపోయినాయి. ఆ యొక్క సాతాను సింహాసనము కూలిపోయింది అని చదివాం. ఆఖరిగా 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరించినప్పుడు అది తూర్పు నుండి వచ్చు రాజులకు దారిచ్చింది అని చదివాం. తూర్పు నుండి వచ్చు రాజులందరూ కూడా బయలుదేరి దేవుని పట్టణమైన యెరూషలేము మీదకి వచ్చి యుద్ధం చేయడానికి హర్మగెద్దోను అనే చోట పోగయ్యారు అని 15, 16 వచనాల్లో మనం చదివాం. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధానికి ఇది ప్రారంభము అనే విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీకు గుర్తున్నాయి కదూ. ఇక ఈరోజు 16వ అధ్యాయము చివరి భాగాన్ని పూర్తి చేద్దాం. రండి, 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. చూస్తున్నారు కదూ. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుతున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. గమనిస్తున్నారు కదూ. ఈ 7వ పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరిగిందండి? ఈ 7వ పాత్ర వాయుమండలం మీద కుమ్మరించబడింది. తద్వారా జరిగిందేంటి? వాయుమండలం అంతా కాలుష్యమైపోయింది. గాలి పీల్చు ప్రతి మనిషికి అపాయము కలుగుతుంది. అది మానవులకు ఆరోగ్యము, ప్రాణహాని ఈ తెగులు తీసుకొస్తూ ఉంది. గడిచిన తెగుళ్ళు భూమి మీద, సముద్రం మీద, నదుల మీద జలధారల వలన కలిగే హాని. కానీ అట్టి హాని కంటే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. ముందు కుమ్మరించబడిన పాత్రలు నిర్ణయించబడిన స్థలాల్లో, ప్రాంతాల్లో మాత్రమే శ్రమను లేదా కీడును కలుగు చేశాయి. అయితే ఈ పాత్ర వలన శ్రమ సార్వత్రికము. గమనించారు కదా. వాయుమండలము అనేది సమస్తానికి కలుగుతూ ఉంటుంది. వాయువు అనగా ప్రియులారా, మనము పీల్చుకునే ఈ యొక్క గాలి అందరికీ సంబంధించింది. ఈ గాలి వలన అందరూ బ్రతుకుతారు. అయితే అది కలుషితమైనప్పుడు ఒక్కసారి ప్రియులారా గాలి పీల్చు ప్రతి ఒక్కరి మీద ఆ సంభవం జరుగుతుంది. గమనించండి. ప్రపంచ యుద్ధంలో మొట్టమొదటిగా ప్రియులారా హిరోషిమా, నాగసాకి అనే దేశం మీద అణుబాంబు వేశారట. ఫలితంగా ఏమైందండి? మనుషులు చచ్చిపోయారు, చెట్లు కాలిపోయినాయి, నీళ్లు పాడైపోయినాయి, ఆ భూమి అసలు పండట్లేదు. అందుకని ఆ ప్రాంతం వారు ఇప్పటికీ కూడా ఎలక్ట్రానిక్స్ మీద ఆధారపడి బ్రతుకుతారు. కారణం, వారికి భూమి మీద ఆ అణుబాంబు వలన పంట లేదు కదండి. అంటే వాతావరణం పాడైపోయింది. గమనించాలి, అది అక్కడి వరకు మాత్రమే. గమనిస్తున్నారా?
అది అక్కడ వరకు మాత్రమే, అనగా హిరోషిమా నాగసాకి వరకు మాత్రమే. కానీ ఈ తీర్పు ఎంత భయంకరమో చూసారా? ఇది సార్వత్రికము అని చెప్పబడుతుంది, అనగా మనుషులందరి మీదికి వస్తుంది. అందరూ. ఉదాహరణ, మనకు సమీపంలో ఇప్పటికీ కూడా ఆయా స్థలాల్లో కేసులు వినవస్తూ ఉన్నాయి. ఏమిటది? ఎదుటి మనిషి ఊపిరి సోకే వ్యాధి కరోనా కదండి. అవును, ఈ కరోనా వ్యాధి వలన మనుషులతో సహజీవనం చేయడానికి భయపడ్డారు కదండి. ఆ కరోనా వ్యాధి సోకిన వ్యక్తి పక్క మనిషి దగ్గర కూర్చుంటే అతని యొక్క ఊపిరి తగిలిన, అతని యొక్క మరి లాలాజలం తగిలిన, తుమ్మినప్పుడు, లేకపోతే ఆ యొక్క తుంపర్లు పడ్డ తోటి మనిషి పాడైపోయి చనిపోతారు అనే భయాన్ని వ్యక్తం చేశారు వైద్యులు కదండి. అందుకని బయటికి రాకుండా గృహాల్లోనే కూర్చొని, ఎవరి గదుల్లో వాళ్ళు కూర్చొని, ఎవరికి వారు స్త్రీలరా ముఖానికి ముసుగు వేసుకుని ఎంతో జాగ్రత్తగా బతికారు కదండి. ఇదే విధంగా ఆలోచించండి. అది కేవలం ఒక మనిషికి సంభవించి ప్రక్క మనుషులకు వ్యాపిస్తుంది అనుకున్నాం కదండి. కానీ ఇది గాలి సోకే ప్రతి ఒక్కరికి సంభవిస్తుందట. బా, ఎంత భయంకరం అండి. దేవుని ఉగ్రత ఎంత ఘోరమైంది. ప్రియ స్నేహితుల, సోదరి, దేవుడు తీర్పు తీర్చటం ఎంత భయంకరం. కానీ దేవుడు కరుణామయుడు, కరుణామూర్తి. ఆయన కృప నిరంతరం ముందును అని ఇశ్రాయేలు పాడారు కదండి. అలాంటి దేవుడు, కృపగల దేవుడు, కృపామూర్తి, ఆయన మాట వినకుండా, ఆయన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి, ఆయన యందు భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా బ్రతికిన ప్రతి మనిషి బాగుపడాలని, బ్రతకాలని, మరణాన్ని తప్పించుకోవాలని, నరకం నుండి విముక్తి పొందాలని, మోక్ష ప్రాప్తి పొందాలని ప్రేమమూర్తి, మహత్యము గల మహాదేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేస్తే, తన రక్తాన్ని ధారలుగా ధారబోస్తే, ఆయన తనను తాను త్యాగం చేసుకుని రక్షణ చేస్తే, ఆ రక్షణను కూడా నిర్లక్ష్యం చేసి కదండి. అది ఉచిత రక్షణ కదండి. నిజమే, ఈ దినాన్న కూరగాయలు మండిపోతూ ఉన్నాయి. ఏమండి, కేజీ టమోటాల ధర 100 రూపాయలట. ఎంత భయంకరం అండి. ఇటువంటి విపత్కర పరిస్థితులలో ప్రియులారా కొన్నా తినలేని పరిస్థితి. కారణం, ఆ కూరగాయలు కలుషితమైపోయాయి. పురుగుల మందులు వాటిని పాడు చేస్తూ ఉన్నాయి. అవి ఎంత కడిగినా తిన్న తరువాత బహు రోగాలు సంభవిస్తూ ఉన్నాయి. డబ్బు పెట్టి రోగాన్ని కొనుక్కుంటున్నారు. కానీ ఏ డబ్బు ఇవ్వకుండానే ఉచితంగా దేవుడు రక్షణ ఇస్తే ఆ రక్షణను కాలదనటం ఎంత భయంకరం అండి. ఆలోచిస్తారు. ఆ రక్షణను కాలదన్ని ఆ దేవుని తిరస్కరించి పాపంలో బ్రతకటం ఎంత భయంకరం. అలాగైతే ఆ కరుణ కలిగిన దేవుడు, ప్రేమమూర్తి ఇప్పుడు కోపిస్తూ ఉన్నాడు. ఆయన కోపం ఎంత భయంకరము అంటే, ప్రియులారా మీకు అర్థం అవడానికి ఒక చిన్న విషయం. భోపాల్ గ్యాస్ సంఘటన మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందేమో ఆలోచించండి.
భోపాల్ గ్యాస్ ఫ్యాక్టరీలో నుండి ఆ గ్యాస్ లీక్ అయిపోయిందట. ఆ గ్యాస్ లీక్ అవటం వలన ఆ గాలి తగిలిన వాళ్ళు కొన్ని క్షణాల్లో కుప్పలు తెప్పలుగా మనుషులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంత భయంకరమండి! అలాగైతే ఈ తీర్పు సార్వత్రికం కదా. ఈ తెగులు ఎక్కడ కుమ్మరించబడింది? వాయుమండలం మీద. వాయువు, గాలి, జీవవాయువు. ప్రియులారా, గాలి ప్రసరిస్తుంటేనే మనిషి బ్రతుకుతాడు. గాలి కలుషితమైతే ఎక్కడ వారు అక్కడే కూలిపోతారు. ఇటువంటి భయంకరమైన తీర్పు దేవుడు పంపిస్తున్నాడు. ఎంత భయంకరమండి! ప్రియుల, ఈ మాట తలుచుకుంటేనే గుండెలు వణికిపోతున్నాయి కదండి. అలాగైతే ఇంకా కాలము కొంచెమై ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అని దేవుని వాక్యంలో మనం వింటున్నాం కదూ. కాబట్టి ఆ తీర్పు రాకముందే ఆ భయంకరమైనటువంటి దేవుని పాత్రలు కుమ్మరించబడక మునుపే ప్రేమగల దేవుడు యోహానుకు దర్శన రీతిగా చూపించి మన కొరకు ముందే వ్రాయించి పెట్టారు. ఎంత ప్రేమగల దేవుడండి! ఇట్టి ప్రేమను గమనిస్తున్నావా? ఇట్టి ప్రేమను నీవు అర్థం చేసుకుంటున్నావా? జరగబో విపత్కరమైన పరిస్థితులు ఇలా ఉంటాయి. నీవు మారు మనసు పొందుము అని పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా హెచ్చరిస్తూ ఉంటే ఇంకా పాపంలో, దుర్మార్గంలో దేవుని యందు విశ్వాసం ఉంచకుండా బ్రతికితే తీర్పును తప్పించుకోగలవా? మోసపోకుడి. దేవుడు వికరించబడ్డాడు. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కదా కోస్తాడు. ఇక రండి, దేవుని వాక్యంలో నుంచి 17వ వచనం మరొక పర్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుతున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చేను. వినరా? ఎప్పుడైతే ఈ తెగులు కుమ్మరింపబడిందో, మనుషుల మీద ఈ తీర్పు పని చేస్తూ ఉందో, ఇప్పుడు పరలోకంలో ఉన్న గర్భాలయంలోని సింహాసనం దగ్గర నుండి ఒక స్వరము వినపడింది. ఇది దేవుని స్వరమే. ఏమని చెప్తున్నారు? సమాప్తమైనది అని చెప్తున్నారు. ఏం సమాప్తమైనది? మనుషుల మీద దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న పాపుల మీద దేవుడు తీర్పు సమాప్తమైనది. అనగా ఈ 7వ తెగులు, ఈ 7వ పాత్ర కుమ్మరించగానే వాయుమండలము కలుషితమై గాలి పీల్చు ప్రతి మనిషి పోతారు. నీవు తప్పించుకుంటావా? నేను తప్పించుకోగలనా? లేదు కదండి. అలాగైతే తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని రోమాపత్రిక 8వ అధ్యాయం చెప్తుంది కదూ. క్రీస్తు యేసునందుంటే ఆ తీర్పును తప్పించుకునే భాగ్యం ఉంది. కాబట్టి ప్రియులారా, పరలోకం నుండి వచ్చిన శబ్దం వినండి. మొట్టమొదట 7వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందండి? పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దమాయను అని ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో చదువుతున్నాం కదండి. మొదటి వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకంలో ఇంచుమించు అరగంట సేపు
నిశ్శబ్దమాయను. ఎందుకో మనం ఇదివరకే ధ్యానం చేశాం కదండి. ఇక 7వ బూర ఊదినప్పుడు కదండి, 7వ బూర ఊదినప్పుడు ఏం జరిగింది? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం. ఆయన ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దాలు పుట్టెను. విన్నరా? పరలోకంలో గొప్ప శబ్దాలు, అవి ఉరుములో మెరుపులో మనం ధ్యానం చేశాం కదండి. గొప్ప శబ్దం, ఆ శబ్దంలో నుంచి స్వరాలు వినబడుతున్నాయి. ఏమండి, ఈ లోక రాజ్యాలు, మన ప్రభు రాజ్యం, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను అని వినబడుతుంది. అలాగైతే 7వ పాత్ర వాయుమండలం మీద కుమ్మరించినప్పుడు గొప్ప స్వరము వినపడింది. ఏమని? సమాప్తమైనది. దేవుని హెచ్చరికలు ఎంత జాగ్రత్తగా, ప్లాన్గా, క్రమంగా మానవుల కొరకు తెలియజేస్తున్నారో చూశారా? అందుకని మనకు బుద్ధి కలిగించుటకై ఇది వ్రాయబడిను అని చూస్తున్నాం. అలాగైతే దేవుని వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ మాట గమనిస్తున్నావా? యేసు ప్రభు సిలువలో వేలాడి చివరిగా మాట్లాడిన 7 మాటల్లో ఆఖరి మాట ఏంటండి? సమాప్తమైనది అని తన ఆత్మను తండ్రికి అప్పగించారు అని చదువుతున్నాం. అనగా అక్కడ పాపుల రక్షణ మార్గం సమాప్తమైనది. అలాగైతే ఇక్కడ దేవుని మహా ఉగ్రత సమాప్తమైనది. క్రీస్తు విరోధి పాలన, అతని కాలం సమాప్తమైంది. క్రీస్తు తన పరిశుద్ధులతో భూమి మీదకి రావడానికి రంగం సిద్ధమైంది. 7 తెగుళ్ళు ఇంతటితో సమాప్తమాయను అని దాని అర్థం కదండి. ఇక అప్పుడు ఏం జరిగినాయో ధ్యానం చేద్దామా? రండి. ఏం జరిగినాయి? 18వ వచనం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి భూకంపము కలగలేదు. అది అంత గొప్పది. విన్నరా? 18వ వచనంలో మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టెను అని చదువుతున్నాం. 7వ ముద్ర ఊదినప్పుడు, 7వ బూర ఊదినప్పుడు కూడా ఇలాగే జరిగింది. పెద్ద భూకంపం మనుషుల మీద, ఆ భయంకరమైన భూకంపం జరిగింది. ఇప్పుడు దేవుని వాక్యంలో నుంచి మరొక మాట చదువుదాం. దేవుని వాక్యంలో నుంచి జకరియా గ్రంథం 14వ అధ్యాయం. జకరియా గ్రంథం అండి 14వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదామా? జకరియా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. 5వ వచనం. కొండల మధ్య కనబడు లోయ ఆ జీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. వినరా? ఉజ్జియా దినములలో కలిగిన భూకంపము వంటిది అని అక్కడ చెప్తున్నారు. కానీ అంతకంటే ఎక్కువ కదండి, అంతకంటే ఎక్కువ. ఇప్పుడు రండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం.
ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములైన అన్యజనుల పట్టణములు కూలిపోయింది. తన తీక్షణమైన ఉగ్రత అను మధ్యము గల పాత్ర మహాబబులోనునకు ఇయ్యవలెను అని దానిని దేవుని సముఖమునందు జ్ఞాపకము చేసిరి. వినరు కదూ, ఇక్కడ ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను అన్నారు. ఇది రోమా పట్టణము అని కొందరు అంటారు. మరికొందరు అయితే యెరూషలేము పట్టణము అని కొంతమంది చెప్తున్నారు. కానీ ఇది రోమా పట్టణమే అనడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకంటే ఘోరమైన అపవిత్ర కార్యాలను చేసి దేవునికి విరోధముగా, క్రీస్తు విరోధికి అనుకూలంగా నడిచిన పట్టణం రోమా పట్టణమే. అందుకే ఆ పట్టణమే ఏమైందండి, 3 భాగాలైపోయింది. అంటే 3 ముక్కలైపోయింది. గమనిస్తున్నారు కదా, 3 ముక్కలైపోయింది. ఈ అన్ని జనుల పట్టణాలు ఏమైపోయినాయి? రోమాతో కలిసి, క్రీస్తు విరోధితో కలిసి దేవునికి, దేవుని యొక్క పట్టణానికి వ్యతిరేకంగా ప్రవర్తించింది. అందుకనే తన తీక్షణమైన ఉగ్రతను మధ్యము గల పాత్రను ఇయ్యవలెను, దానికి ఇయ్యవలెను అని పరలోకంలో ఆ పట్టణాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నారు. వినరా? ఆ యొక్క రోమా పట్టణం, దీనికి మరో పేరుంది. దాని గురించి ప్రభు ధ్యానంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులరా, ఈ పట్టణాన్ని గురించి పరలోకంలో జ్ఞాపకం చేసుకున్నారట. ఏమని? తీక్షణమైన దేవుని ఉగ్రత అను మధ్యము గల పాత్ర దానికి తాగించాలి అని జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని ఉగ్రత ఆ పట్టణం మీద కుమ్మరించాలి అని పరలోకంలో ఒక తీర్మానం జరిగింది కదండి. నిజమే, దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమనుకుంటారు? ఈ పట్టణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమనుకుంటారు? మనం ఇదివరకే చదివాం సువార్తల్లో. ఆయన యెరూషలేమును చూచి దాని విషయమై ఏడ్చి ఏమన్నారండి? ఈ నీ దినమందైనను సంబంధమైన సంగతులు తెలుసుకొని నీకు మేలు అన్నారు కదండి. యెరూషలేము పట్టణము ఆ దినాన దేవుని కోపానికి గురైంది. కాబట్టి ప్రియులారా, ఆ యెరూషలేము పట్టణము తిరిగి రక్షింపబడింది. కానీ ఈ రోమా పట్టణము నాశనానికి వెళుతుంది. ప్రియులారా, ఇది భయంకరమైన తీర్పు. ఈ తీర్పును తప్పించగలవాడు మన ప్రభువే. కాబట్టి ఈ ఘోరమైన తీర్పుతో ఆ పట్టణము ఏం చేయబడిందట కదండి? 3 ముక్కలైపోయింది. ఇంకా చూద్దాం. 3 ముక్కలైపోయింది. ఇంకా చూద్దాం. ప్రకటన 16వ అధ్యాయము 20వ వచనం. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. వినరా? ఫుట్నోట్లో ఏమనుందండి? అదృశ్యమాయను అని చూచు. ఇక్కడ ప్రతి ద్వీపము పారిపోయెను అని చూచు. కానీ ఇంగ్లీష్ లో ఫ్లడ్ అవే, కొట్టుకుపోయినట్ట. కొట్టుకుపోయేది ఎందులో? ఏమండి? సునామీలో. పట్టణాలకు పట్టణాలే, నగరాలకు నగరాలే ఏమండి కొట్టుకుపోయినాయి కదండి. ఒకవేళ ఇది ఆ యొక్క ప్రియులరా మరి సునామీ లాగా వస్తుందేమో కదండి. ఆ పట్టణాలు ఏమండి గొప్ప మహాపట్టణాలు కట్టుకుంటున్నారు, గొప్ప నగరాలు కట్టుకుంటున్నారు, గొప్ప పేరు తెచ్చుకోవాలని కదండి. ఆది కాండంలో
నిమ్రోదు అతనితో కూడా ఉన్న జనులు ఏమనుకున్నారండి? మనము బాబేలు గోపురం కట్టి పేరు తెచ్చుకుందాం రండి అనుకున్నారట. కానీ అట్టి పట్టణాలు ఏమైపోతున్నాయి? కనుమరుగైపోతున్నాయి, కొట్టుకుపోతున్నాయి. బాగా వినాలి. 20వ వచనంలో ప్రతిదినం ద్వీపము పారిపోయింది, పర్వతములు అదృశ్యమాయను. ఎంత ఘోరమైన స్థితితో చూసారా? ఇక 21వ వచనం 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బ నుండి దేవుని దూషించిరి. వినరా? 5 మణుగుల బరువు గల వడగండంట. ఇప్పుడు మనం కొన్ని వాక్యాలు చదవాలి. త్వరగా చూద్దాం, సమయం అయిపోయింది. నిర్గమకాండము అని దేవుడు ఐగుప్తుకు తీర్పు తీర్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది. నిర్గమకాండం 9వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా, నీ చెయ్యి ఆకాశం వైపు చూపుమో, ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పొడును అని మోషేతో చెప్పాడు. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగూ వడగండ్లతో కలిపిన పిడుగులను బహు బలమైన వాయును ఐగుప్తు దేశం అంటను. అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నటికి అట్టివి కలుగదు. ఆ వడగండ్లు దేశమంతటా మనుషుల మీద జంతువులోని మీద బయట ఉన్నది యావత్తును నశింపజేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూర చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగొట్టెను. వినరా? ఆనాడు ఐగుప్తుకు దేవుడు తీర్పు తీర్చినప్పుడు అలా జరిగింది. మరొక మాట కూడా చూద్దాం. ఆ నిద్రపోయే వాళ్ళకి బహుమతి నేను సిద్ధం చేస్తాను తప్పనిసరిగా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనం. యెహోవా తన ప్రభావము గల పర్వతమును వినిపించును, తన ప్రభావము గల స్వరమును వినిపించును. ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను ఫెళఫెళమను గాలివాన వడగళ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును. వినరా? ఏమిటి వడగళ్ళు? ఏమిటి ధ్వనులు? అంటే ఆయన స్వరము, ఆయన కోపం. ఆయన కోపము ప్రచండమైనది, అది అగ్ని జ్వాలలతో కూడింది. ఫెళఫెళమని వడగళ్ళు పడుతూ ఉన్నాయి. వినరా? చివరిగా యెహెజ్కేలు గ్రంథం శ్రీలరా, యెహెజ్కేలు గ్రంథాన్ని చూద్దాం. 38వ అధ్యాయం 22వ వచనం. తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను అతని సైన్యం వారి మీదను అతనితో కూడిన జనుముల అనేకుల మీదను ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. అంటే ఎవరితో? సాతానుతో దేవుడు పోరాడుతూ ఉన్నప్పుడు ఎలా ఉందండి?
భయంకరమైన వడగళ్ళు కుమ్మరించబడుతున్నాయి. ఈ పాత్రలు కుమ్మరించబడిన మొదలుకొని క్రీస్తు రాజ్యము స్థాపించే వరకు ఈ తీర్పులు జరుగుతూనే ఉంటాయి. గమనిస్తున్నారా? ఆయన ఆ యొక్క 7 ముద్రల గ్రంథము విప్పింది మొదలుకొని తిరిగి ఆయన శాంతి రాజ్యము ఏర్పరుచు వరకు ఈ తెగుళ్ళు భూమి మీద ఉన్న రాజ్యాల మీద ఈ తీర్పులు జరుగుతూ ఉంటాయట కదండి. అయితే ప్రియ స్నేహితుడు, ఈ కృపాకాలంలో రక్షణ పాత్రను పుచ్చుకొనని వారు ఈ తీర్పుల కాలంలో ఉగ్రత పాత్ర తాగక తప్పదు కదండి. రక్షణ పాత్రను పుచ్చుకొనని వారు, రక్షణ పొందని వారు. కానీ దావీదు అంటున్నాడు, రక్షణ పాత్రను ఎత్తి యెహోవా నామమునకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించేదను అంటున్నాడు. ఇప్పుడు వాక్యం వింటున్నాను. నేను ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నావా? ఆయన్ని ఆరాధిస్తున్నావా? ఆయన్ని రక్షకుడుగా పొందుకున్నావా? ఆ రక్షణ పాత్ర నీవు చేతపుచ్చుకున్నావా? ఈ రక్షణ పాత్ర చేతపుచ్చుకుంటే ఆ ఉగ్రత పాత్ర నీకు తప్పిపోతుంది. ఒకవేళ ఈ రక్షణ పాత్ర పుచ్చుకొనకపోతే ఆ ఉగ్రత పాత్ర తాగక తప్పదు కదండి. నిజమే. ఇంకో మాట, ఆయన రాకడ ఎంత భయంకరంగా ఉంటుంది. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుతున్నాను. చూడండి, 12వ వాక్యం. నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. అన్య జనులు లేచి అతటికి రావలెను. ఎక్కడికట? యెహోషాపాతు లోయ. ఇప్పుడు రండి, జకరియా గ్రంథం. జకరియా గ్రంథం అండి, 14వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదామా? జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతున్నాను. చూడండి, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచక, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆదీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. విన్నారు కదా? యెరూషలేము దగ్గర ఒలీవ కొండ, ఆ ఒలీవ కొండ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పాదం యెరూషలేము దగ్గర ఉన్న ఒలీవ కొండ మీద మోపగానే ఆ కొండ రెండుగా చీలిపోతుందట. మధ్యలో లోయ ఏర్పడుతుందట. దాన్ని ఏమన్నారు? యెహోషాపాతు లోయ. ఆ లోయలోనికి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను దాచిపెట్టి ఆయన యుద్ధం చేస్తారు. ఎలా యుద్ధం చేస్తారు? యెషయా గ్రంథం 11వ అధ్యాయము. యెషయా గ్రంథం అండి, 11వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుతున్నాను. 11వ అధ్యాయము 4వ వాక్యం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు.
తాను విను దానిని బట్టి విమర్శ చేయుడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూ నివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. ఇప్పుడు చదవండి. తన వాగ్దండము చేత లోకమును కుట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. వినరా? లోకాన్ని కొడతారట, దుష్టులను చంపుతారట. దేంతో? బాంబులు కాదు, తూటాలు కాదు, గ్రనేడ్లు కాదు, తుపాకులు అంతకంటే కాదు. ఏంటి? తన వాగ్దండము, ఆయన ఊపిరి కదండి. ఇంకా ముందుకు వెళదాం. దశలోనికి రాసిన పత్రిక, 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. వినరా? ఇది ఆఖరి తీర్పు. ఆయన తన నోటి ఊపిరి చేత. ముందుకెళదాం. చివరి మాటలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం అండి 19వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితో ఆయన సేనతో యుద్ధము చేయుటకు ఆ క్రూర మృగమును రాజులను వారి సేనలను కూడి ఉండగా సూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తను పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములు ప్రాణముతోనే వేయబడిదురు. కడమ వారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధించబడిది. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తిని. ఇది ఆఖరి తీర్పు. ఈ ఆఖరి తీర్పుతో ప్రియులరా 7వ ముద్ర పూర్తవుతుంది. అలాగైతే ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుని వాక్యం వింటున్న నీవు భయపడవా? ఎలా నిశ్చింతగా నిద్రపోగలుగుతున్నావు? పశ్చాత్తాపడవా? నీ పాపానికి తీర్పు ఉందని భయపడవా? భయపడి పాపము చేయకుడి. దేవునికి లోబడి మారు మనసు పొందుడి. రక్షణ పాత్రను చేతపుట్టుకొని ఆయన్ని స్తుతించండి. లేని ఎడల ఉగ్రత పాత్రను తాగే ఆ భయంకరమైన తీర్పు రాబోతుంది. 17వ అధ్యాయంలో ఈ ముగింపు మధ్యలో ఆ యొక్క రోమా పట్టణం యొక్క అతి భయంకరమైన తీర్పును సవివరంగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ విషయాలు ప్రభు సమయం ఇస్తే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. దేవుడు మీ అందరినీ నిండారుగా దీవించును గాక. ఆమేన్.